హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవిత స్వీట్ ఫుడ్. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం చాలా రుచిగా ఒకసారి నైవేద్యంగా ఈ విధంగా చేసి పెట్టండి. చాలా రుచిగా ఉంటుందండి. ఈ నైవేద్యం ప్రిపేర్ చేయడం కోసం అయితే నేను నానబెట్టుకున్న బాదం పలుకులు పైన తోలు తీసేసి ఈ విధంగా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుంటున్నాను. 8 అయితే బాదం పప్పులు, 8 జీడిపప్పులు ఈ విధంగా నానబెట్టినవి అయితే మిక్సీ జార్లోకి వేసేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ పేస్ట్ ఏంటంటే ఇది వేయడం వల్ల పాయసం అనేది చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక స్టెయినర్ లేకైతే ఒక హాఫ్ కప్ కంటే కొద్దిగా ఎక్కువగా అయితే అటుకులు తీసుకున్నాను. ఈ విధంగా జల్లిని చేసేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఒక కడాయిలో ఆవు నెయ్యి కొద్దిగా తీసుకొని అందులో జీడిపప్పులు కొద్దిగా వేసుకొని కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఎండు ద్రాక్ష కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న బాదం పలుకులు కూడా కొద్దిగా వేసేసుకొని అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మొత్తం అన్నింటినీ తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. వీటన్నింటినీ తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇదే కడాయిలో నెయ్యి ఆల్రెడీ కొద్దిగా ఉంది కాబట్టి అదే నెయ్యితోనే నేనైతే అటుకులను కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో అయితే అటుకులు వేసేసుకొని ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసేటప్పుడు మంచి సువాసనతో మంచి కలర్ వస్తాయండి. అప్పటి వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో అయితే ఒక హాఫ్ లీటర్ అన్ని పాలు తీసేసుకుంటున్నాను. ఈ పాలు కూడా బాగా మరగాలండి. కొద్దిగా బాగా మరిగి మంచి స్మెల్ వచ్చేంత వరకు మరిగిన తర్వాత ఇందులో అయితే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, అది కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మళ్ళీ మరగనివ్వాలి. కంటిన్యూస్గా కలుపుతూ మరగనిచ్చిన తర్వాత చూడండి, ఈ విధంగా బాగా మరిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న అటుకులు కూడా ఇందులో అయితే వేసేసుకొని ఒక 5 మినిట్స్ వరకు కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించేసుకుంటే అటుకులు కూడా ఉడికిపోతాయి. అటుకులు అనేవి తొందరగానే బాయిల్ అయిపోతాయండి, ఎక్కువ సమయం అయితే ఏం పట్టదు. ఇలా కలుపుతూ ఉడికించేసుకున్న తర్వాత ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. చూడండి, అటుకులు మరీ ఎక్కువ మెత్తగా కాకుండా జస్ట్ అలా నలిగితే సరిపోతుంది. ఇప్పటికైతే ఇవైతే బాయిల్ అయిపోయాయి కదా. ఇప్పుడైతే షుగర్ అయితే అటుకులు మనం ఏ క్వాంటిటీలో తీసుకున్నామో ఆ క్వాంటిటీలో సగం వేయండి, సరిపోతుంది షుగరు. మీరు స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఇంకొద్దిగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షుగర్ వేసిన తర్వాత ఇంకా ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగానే కలుపుతూ బాయిల్ చేసుకోవాలి. ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులో అయితే ఇలాచి పౌడర్ కొద్దిగా, ఇంకా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇది మనం వేడిగా కాకుండా నైవేద్యంగా అయితే చల్లారిన తర్వాత మాత్రమే నైవేద్యంగా అయితే సమర్పించాలి కదా. మీరు మామూలుగా ఎప్పుడైనా చేసుకుని తినాలనుకుంటే మీకు నచ్చినట్టయితే వేడిగానే సర్వ్ చేసుకోవచ్చు, చల్లగానే సర్వ్ చేసుకోవచ్చు అండి. చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఈ పద్ధతిలో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మన ఛానల్లో అయితే ఇంకా మంచి మంచి నైవేద్యాల రెసిపీస్ అయితే ఉన్నాయండి, అవి కూడా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు వీడియోస్ అయితే చాలా బాగా అనిపిస్తాయండి. నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.